తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శ్రమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈసారి చిన్నారుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. బాల భరోసా పేరుతో ఈ కొత్త పథకం తీసుకురానుంది. ఈ పథకం ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అంతేకాదు ఈ కొత్త పథకం కింద అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు సైతం చేయిస్తారు. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క బాల భరోసా స్కీమ్పై ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం అమలులోకి రానుంది. త్వరలో బాల భరోసా స్కీమ్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు పలు పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. బాల భరోసా పేరుతో మరో కొత్త పథకాన్ని రూపొందించనున్నట్లు సాక్షాత్తు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ బాల భరోసా పథకం ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. వైద్య పరీక్షలలో ఆపరేషన్ అవసరం అని తేలితే ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ పథకం ద్వారా శస్త్రచికిత్సలు వైద్యం చేయించుకున్న చిన్నారులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. బాల భరోసా పథకం కింద ఉపయోగాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారులు అనారోగ్య బారిన పడుతున్న సంగతి తెలిసిందే. చిన్నారులను ఆసుపత్రి తిప్పలేక కొన్ని కుటుంబాలు ఇల్లు గుల్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరి కొంతమంది చిన్నారులు వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ వారు దక్కని స్థితి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలు వైద్యం చేయించలేని దుస్థితిలో ఉన్నారు. ఈ బాల భరోసా పథకం అమల్లోకి వస్తే ఇలాంటి వారికి కష్టాలు తప్పుతాయి. అంతేకాదు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు సైతం ఈ పథకం అమలు వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 13 ఆసుపత్రుల్లో దివ్యాంగుల ధృవీకరణ పత్రాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. సకాలంలో దివ్యాంగులకు ధృవీకరణ పత్రాలు అందేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఇందిరా మహిళా శక్తి సీఎం ఫ్లాగ్షిప్ కార్యక్రమం అని సీతక్క వెల్లడించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కలెక్టర్లు పనిచేయాలని కోరారు. తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా సంఘాల చేత సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్లు కృషి చేయాలని అన్నారు. వాటికి అవసరమైన స్థలాలను తక్షణం గుర్తించి పనులు ప్రారంభించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పేద పిల్లలు వస్తారని కాబట్టి వాటి ప్రాముఖ్యతను గుర్తించి కలెక్టర్లు పనిచేయాలని ఆదేశించారు. అంగన్వాడీలు, ప్రభుత్వ బడులు బాగుంటేనే తెలంగాణ బాగుంటుందన్నారు. వాటి ప్రభావం తెలంగాణ భవిష్యత్తు మీద ఉంటుందని, కావున వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టండని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్లను మహిళా సంఘాలచే కుట్టిస్తున్నామని, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 90% యూనిఫామ్ కుట్టు పనులు పూర్తయ్యాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.